ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. నువ్వు వచ్చినట్టు నాన్నగారికి తెలిస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో. అవునమ్మా. మొన్ననే అడిగింది పద్మాంటి సిరి ఎప్పుడు వస్తుందని. సిరి తొందరలోనే వస్తుందని చెప్పాను. ఏమైందమ్మా పద్మాంటి పేరు చెప్తే అలా నవ్వుతున్నావు? పద్మాంటి కాదమ్మా, మా అత్తయ్య గారు గుర్తొచ్చారు. ఇదేంటి ఇలా నవ్వుతుంది? ఏమ్మా మీ అత్తయ్య గారు వాళ్ళు బాగానే చూసుకుంటున్నారా నిన్ను? నన్ను బాగా చూసుకోకపోవడమా, నేనంటే హడలు. నువ్వంటే హడలా? అవునమ్మా, చెరుగ్గన్ని క్రష్ చేసినట్లు చేసేస్తా వాళ్ళని. అందుకే నేనంటే హడలు. నేను చెప్పిందే వేదం, నేనేమంటే అదే జరగాల. ఇదేంటమ్మా? అదంతే అమ్మా, ఈ రోజుల్లో కోడలంటే అలాగే ఉండాలా. అమ్మ సిరి, ఏం మాట్లాడుతున్నావమ్మా? నిన్ను పెళ్లి చేసి పంపింది వాళ్ళని భయపెట్టడానికా? వాళ్ళని బాగా చూసుకుంటావని. అటువంటిది నువ్వు వాళ్ళని భయపెడుతున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మేం పెంచిన పెంపకం అదేనా? నువ్వు అక్కడ అంత చేస్తున్నా వాళ్ళు మాతో చెప్పలేదంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళో చూసుకో. కాబట్టి అంత గొప్ప మనసున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదమ్మా, బాగా చూసుకోవాలి గాని. నీకేం తెలీదమ్మా, ఈ రోజుల్లో కోడలు అలాగే ఉండాలి. అలా ఉంటేనే రాజ్యం నడుస్తుంది. అయ్యో సిరి, అది చాలా తప్పమ్మా. అన్ని రోజులు నీవి కావు. వాళ్ళకి విసుగొచ్చిందనుకో నీతోటి, వాళ్ళు నీతో అలాగే ప్రవర్తిస్తారు. అలా అయితే నువ్వు తట్టుకోగలవా? అలాంటి రోజే వస్తే ఒక క్షణం కూడా నేను అక్కడ ఉండను. నువ్వు ఒక్క క్షణం అక్కడ ఉండనంటున్నావు. ఈ కాలంలో కొందరు పిల్లలు నీలాగే ఆలోచిస్తున్నారమ్మా. ఇలా ఆలోచిస్తే సంసారాలు ఎక్కడైనా నిలబడతాయా? నువ్వు వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళేవు గనక వాళ్ళని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అంతేగాని వాళ్ళని భయపెడతానో వాళ్ళని హడలెత్తిస్తానంటే నేను ఊరుకోను. అయ్యో అమ్మా, నువ్వెందుకు సీరియస్ అవుతున్నావు? సరేలే, వాళ్ళనేం ఇబ్బంది పెట్టను, నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను. సరేనమ్మా, మీరందరూ అక్కడ ఆనందంగా ఉంటేనే కదా మేము ఇక్కడ హ్యాపీగా ఉండేది. నా మాట వినమ్మా. అలాగే అమ్మా.